దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు మంత్రులు. రాహుల్ గాంధీకి ప్రధానిగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. మైనారిటీలంతా ఏకమై మరోసారి కాంగ్రెస్ కి మద్దతివ్వాలని కోరారు మంత్రులు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు దేవుడిపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ కేసులతో భయపెట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపించి దేశంలో మన నాయకుడు, కష్టపడే నాయకుడు, మరి కష్టాలు త్యాగాలు తెలిసినటువంటి ఇందిరమ్మ కుటుంబం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా మనం ఇక్కడ ఈసారి మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. బీజేపీ వాళ్ళు మాట్లాడితే మరి ఇందిరమ్మ కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, త్యాగాల కుటుంబం అది. తెలంగాణలో మంచి పాలన అందిస్తున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కేసీఆర్ సర్కార్ అవినీతిపై చర్యలుంటాయన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దామోదర రాజనరసింహ. రాష్ట్రం అన్ని సుభిక్షంగా ఉంటాయి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే స్వామివారి ఆశీస్సులు ఉండాలి. స్వామివారి ఆశీస్సు నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం. తెలంగాణ చక్కగా ఉంటుంది, మంచి పాలన ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం, స్వామివారి ఆశీస్సులని నేను విశ్వసిస్తున్నాను. కేవలం మాట కాదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ చర్య ఎప్పుడూ తీసుకోవాల్సింది, ఇప్పటికే ఆలస్యమైంది. దేశంలో మతపరమైన సహనం ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాల్వ ఒడ్డులోని మోతీ మసీద్ దగ్గర ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎన్నికల్లో మైనార్టీలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి సంతోషంగా ఉండేటటువంటి భారత సమాజంలో, భారతదేశ స్వతంత్ర సమరంలో కానీ ఈ దేశం ఐక్యంగా అందరం కలిసిమెలిసి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉండటానికి అన్ని మతాలు కలిసిమెలిసి విభిన్న మతాలు ఉన్నప్పటికీ అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి ఏకైక దేశం భారతదేశం. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డికి దక్కింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఎన్వీఎస్ రెడ్డికి అవార్డును అందజేశారు. పెద్దపల్లి లోక్సభ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గడ్డం వంశీకి కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. పెద్దపల్లిలో భారీ మెజార్టీతో వంశీ గెలవబోతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వంశీని శాలువాతో సత్కరించారు పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాల్లో మకాం వేశారు మంత్రులు. వరుస సమీక్షలతో క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.